అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం కనుక మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నిజమే, ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో ఎంతోమంది స్నేహితులు మనం కలిగి ఉంటూ ఉంటాం. అందరూ మంచివారైనా అని ఆలోచిస్తే కొన్నిసార్లు మనకు ఎదురైన స్నేహితులు మోసగాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఆ స్నేహాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ స్నేహితులు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేద్దని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా అనేక మంది స్నేహితులు ఉండడం కూడా మంచిది కాదు. ఎవరో ఇంపార్టెంట్గా నీ సమయాల్లో, నీ కష్ట సమయాల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. పరిశుద్ధ గ్రంథములు అనేక మంది దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తులు సైతం చెడ్డవారి సహవాసము చేసి, చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేసి వారి జీవితాలే పాడు చేసుకున్నారు. అమ్నోను అనేవాడు యెహోవా నాదాబు యొక్క సహవాసం చేసి, వానితో స్నేహం చేసి, పనికి రాని పనులు చేసి జీవితాన్ని చాలించాడు బిడ్డ. అభిషాలోమునైనా అహితోపేలుతో ఫ్రెండ్షిప్ చేసి తండ్రి మీద ఎదురు తిరిగి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? మన స్నేహాలు ఎవరితో? దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో స్నేహం చేస్తున్నామా? లోకములో విచ్చలవిడిగా తిరిగి లేనిపోని అలవాట్లు మనకు నేర్పించే వారితో సహవాసాన్ని చేస్తున్నామో ఆలోచించాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఈ ఫ్రెండ్షిప్ డే వంకన ఆదివారపు ఆరాధనలు మానేసి కేక్ కటింగ్లు అంటూ సినిమాకి వెళ్ళిపోయే వ్యక్తులు మీకు నిజమైన స్నేహితులు కానే కాదు. నిజమైన స్నేహితుడు ఎవరు అంటే నీకు మంచి నేర్పించేవాడు, నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను గద్దించి సరిచేసేవాడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు, ఒకవేళ నువ్వు చనిపోతే కూడా నీ కుటుంబాన్ని ఆదరించినవాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1-2 విషయాలు మనం చదివినప్పుడు దావీదు యోనాతాను గారిని స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా భావించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యోనాతాను చనిపోయిన తర్వాత కూడా మరి 2వ సమూయేలు 9వ అధ్యాయములో యోనాతాను గురించి ఉపకారం చూపడానికి ఎవరున్నారా అని వెతికి మెఫీబోషెతుకు మరి ఎంతో ఉన్నతమైన స్థితి కల్పించినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న బిడ్డలారా, మరి మీ స్నేహితులు ఎలాగున్నారు? మిమ్మల్ని ప్రేమించేవారైనా, మీరు లేకపోయినా మీ కుటుంబాన్ని ఆదరించగలిగేవారైనా, లేక మీ సంతోషములో మాత్రమే మీతో ఉంటూ మీ కష్ట సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారా? ఆలోచించండి. లేక తమ తప్పుడు సలహాలు మీకు అందజేసి మిమ్మల్ని పాడు చేసేవారా? జాగ్రత్త. దయచేసి వాక్యం వింటున్న దైవ జనాంగమా, మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీ గురించి నేను స్పష్టంగా తెలియజేస్తాను అన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి వలె మీ స్నేహితులు ఎలాంటి వారు, ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకున్నారు జాగ్రత్త పడి మంచి వారిని సెలెక్ట్ చేసుకుంటూ దైవ భయం కలిగినటువంటి స్నేహితులతో జీవించడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ స్నేహితులను బట్టి దేవుని ఘనపరుస్తూ మంచి స్నేహితులను, అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులను స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటూ మీరు మీ స్నేహితులు కలిసి, మన నిజమైన స్నేహితుడు యేసు ప్రభు
ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉన్నాడని తెలుసుకుని ఆరాధిస్తూ ఒక ఉన్నతమైనటువంటి మాదిరికరమైనటువంటి స్నేహమును, ఆ యొక్క సహవాసాన్ని కలిగి దేవుని చేత ఆశీర్వదించబడే కృప మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్న మాట అయ్యా నీకు ఒక్కడికే తగురునైనా. ఎందుకంటే నీవే మా నిజమైన స్నేహితుడు. ఈ భూమి మీద అనేక మంది స్నేహాలు ఉన్నాయి, అవసరాలలో మా చుట్టూ తిరుగుతున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మా చోటకి ఎవరు రానటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉందనైనా. కానీ నీవైతే అయ్యా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి మా కొరకే ప్రాణమిచ్చిన నిజమైన స్నేహితుడు కనుక నీతో సహవాసం చేస్తూ నీలో ఉంటూ నీ కొరకే జీవించే జీవితాలు మా అందరికీ దయచేసి బలపరచమని, మహిమ పొందమని, మహిమ కలిగిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా వసతి కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.